ఎన్నికల సందర్భంగా అవకతవకలు జరిగాయని ఈసీకి ఫిర్యాదు చేస్తే మేము వెరిఫై చేసామని పక్కన పెట్టేస్తుంది. ఆ తర్వాత కోర్టుకు వెళ్తే అది దశాబ్దాలు సాగిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అయితే వాళ్ళ పదవీ కాలం దిగిపోయిన తర్వాత కూడా జరిగినటువంటివి ఉన్నాయి. చివరిలో మళ్ళీ కింద కోర్టు తీర్పిస్తే పై కోర్టులు కొట్టేయడం ఎప్పుడైనా సరే ఇది ఒక విచిత్రం నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అట్లాంటిదే ప్రారంభమైంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపున గెలిచారు. ఆ తర్వాతన ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో చేరి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ టికెట్ కూడా సాధించారు. అయితే ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి తెలంగాణ హైకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఓటర్లను ప్రలోభపెట్టారని బీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. విజయారెడ్డి తరపున సుంకర నరేష్ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టారని, ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని వాదనలు వినిపించారు. అట్లాగే దానం నాగేందర్ తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాలు వెల్లడించలేదని కోర్టుకు చెప్పారు. వీటి మీద వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 18 వాదేసింది. ఈయనతో పాటుగా ఇంకొక ఇద్దరికి కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి ఆ కోనాలక్ష్మిని సంథింగ్ వాళ్ళకి కూడా వచ్చున్నాయి. మొత్తం ముగ్గురికి బీఆర్ఎస్ వాళ్ళకి ఇట్లాంటి నోటీసులు హైకోర్టు నుంచి వచ్చున్నాయి.